ఫస్ట్ ఈ ట్రైన్ టాస్క్ లో రాము బలయ్యాడు. రాము రాము ఇప్పుడు డెసిషన్ ఎలా తీసుకున్నాడో ఏంటో కానీ మొత్తానికైతే రైట్ డెసిషనే తీసుకున్నాడు అనిపించింది. సో ఈ పక్క నుంచి దివ్య పోక్ చేస్తుంది. ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఇటు కెప్టెన్ చేసిన భరణి గారినా లేకపోతే అక్క నీకేసిన సపోర్ట్ అని ఎప్పుడు అక్క చుట్టూ తిరిగే తనూజ అక్క అని పక్క నుంచి దివ్య నేను నవ్వుతూ పోక్ చేస్తా ఉంటుంది. సో రాము దిగి ఊహించినట్టుగానే డెఫినెట్లీ ఇది మనం ఊహించిందే. అండ్ తనుజకి తనుజ చేయకపోతే తనుజ టార్చర్ భరించలేడేమో. డెఫినెట్ గా తనుజ అసలు ఇంకా రాముని మామూలప్పుడే రాముని అసలు పట్టించుకోదు. ఇంకా ఇలాంటిగా వస్తే రాము పని అయిపోయినట్టే. ఆ, తనుజ కోపంగానే అలిగేస్తది, మళ్ళా తర్వాత చిరాకు పడుతుంది, రెస్ట్లెస్ అయిపోతది. దట్ ఈస్ హర్ స్వీట్ నేచర్. ఆ నేచర్ ఉంటుంది చాలా మందిలో, కామన్ గా మన ఇళ్లలో కూడా కనిపిస్తది. సో ఇంకా అలాంటి దాన్ని మనం అమ్మో కష్టం అయిపోద్దని రాము ఇచ్చాడా, లేకపోతే సంహవ్ తనూజకి డెఫినెట్లీ గా రిటర్న్ చేయాలి ఫేవర్ అనుకున్నాడా? ఎప్పుడైనా తనూజ తనకి సపోర్ట్ చేసి ఉందా? మీరు కామెంట్ చేయండి. అండ్ భరణిని తీసేయటం కరెక్ట్ అనుకుంటున్నారా? మీరు కామెంట్ చేయండి. ఎనీవే భరణికి చాయిస్ లేదు, భరణి ఇంకా నెగిటివ్ కాలేడు, అండ్ తనూజ విషయంలో అసలే కాలేడు. సో భరణి హ్యాపీగా ఒప్పుకొని రైట్ డెసిషన్ తీసుకున్నావు అండ్ డెఫినెట్లీ తనూజ డిజర్వింగ్ అని చెప్పాడు. సో అప్పటి వరకు తనుజ ఫేస్ మాత్రం చాలా బానే ఉంది ఆ సీన్ వరకు. నెక్స్ట్ సీన్ నుంచి తనుజ ఎలా చేంజ్ అయ్యింది, తన ఎమోషన్స్ ఎలా పోర్ అవుట్ చేస్తుంది, తన ఎమోషన్స్ ని తను కంట్రోల్లో లేకుండా ఆఖరికి తను ఎవ్రీ టాస్క్ లైక్ ఎవ్రీ వీక్ కెప్టెన్సీ కంటెంట్ అయిపోయినాక తనకి అదే జరుగుతుంది, మళ్ళా రిపీట్ అవుతుంది. సో నేను ఇప్పుడే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.